ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ విధేయతతో వాక్యాన్ని అంగీకరించి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ప్రియ అక్కలు, చెల్లెలు, అనలు, తమ్ములు, బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వాక్యం, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వాక్యమంతా పరిపూర్ణంగా వింటున్న నా ప్రియ చెల్లెళ్లకు, అక్కలకు, తల్లులకు ప్రత్యేకమైన అభినందనలు. తమ్ముళ్లకు, అన్నలకు, బిడ్డలకు కూడా. అయితే ఈరోజు గత ఎపిసోడ్లో నేర్చుకున్న 3,000 మంది నేల కొరిగిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు కత్తి వాత గురి అయిపోయారు. ఎవరి 3,000 మంది అంటే దేవునికి విరోధంగా నడిచారు. అసహ్యమైన పనులు. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, నిర్గమకాండంలో మనం చదువుకుందాం 32వ అధ్యాయంలో. వారు బహు చెడ్డ కార్యాలు చేశారు. ఎలాంటి కార్యాలు చేశారట? చెడ్డ కార్యాలండి. దేవుడు ఊసేంత ఛీ అని అసహించుకునేంత కార్యాలు చేసి ఆఖరికి దేవుడు కూడా ఊసి వేయటమే కాదు, ఉమ్మి వేయటమే కాదు, వాళ్ళ మీద అదే కాదు, అటువంటి వారు అసలు భూమి మీదే ఉండకుండా చేయాలని దేవుడు లేవీయుల ఖడ్గానికి పని చెప్పి మొత్తాన్ని చేశారు. అలా 3,000 మంది నేల కొరిగిపోయారు. ఈరోజు మనం కేవలం 300 మందితో ఇసుక రేణు వలె, మిడతల దండు వలె ఉన్న మహా గొప్ప సైన్యాన్ని ఓడించిన 300 మంది వీరుల గురించి చెప్పుకుందాం. నేను చెప్తున్నా మరలా మీకు ఈ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్, బై నెక్స్ట్ ఎపిసోడ్ కూడా 3 అనే అంకె మీదే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 అనే అంకె చాలా ప్రాముఖ్యమైంది. తండ్రి, కుమార, పరిశుద్ధ. తండ్రి కాలం, కుమారుని కాలం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ ఉండాలి. 3 తర్వాత వచ్చే అంకె ఏంటంటే 5 బైబిల్లో. 5 తర్వాత వచ్చే అంకె చెప్పుకోదగింది 7. 7 తర్వాత వచ్చే అంకె ఏంటంటే 12. 12 తర్వాత వచ్చేది ఏంటంటే 24. ఇవన్నీ మన జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైన సంఖ్యలు. ఇవి జ్ఞాపకం చేసుకోండి అంకెల్ని. చాలా మంది సెల్ ఫోన్లో లాస్ట్లో 7777 అని పెడతారు. కొంతమంది 3333 అని పెడతారు. కొంతమంది 555 అని పెట్టుకుంటారు. కొంతమంది 7, 5, కొంతమంది 9 పెట్టుకుంటారు. కొంతమంది 12 అని పెడతారా? సరే, వాళ్ళు ఎవరిని పెట్టుకుంటే మనకెందుకులే, కానీ మనం కొన్ని విషయాలు అయితే నేర్చుకుందాం. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయం 7వ అధ్యాయం మనం ధ్యానం చేయబోతున్నాం. 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చెప్పుకోదగిన మాటలు ఏమన్నా ఉన్నాయంటే, మిద్యానీయులు, అమాలేకీయులు 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను బహు చిత్రహింసలకు గురి చేశారు. ఎలా అంటే 6వ అధ్యాయంలో రాయబడింది. 2వ వచనం ఒకసారి చూడండి. ఏ విధమైన ఇబ్బందులు వారు పడ్డారు అనేది. ఫస్ట్ నుంచి చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఏమండి, ఇశ్రాయేల్ చాలా మీరందరూ కూడా నేను చెప్తున్నా, ముఖ్యంగా మీకు కూడా చెప్తున్నా, వాక్యం అనేది శ్రద్ధగా వినటం నేర్చుకోండి. మనం వృద్ధి చెందాలంటే వాక్యంలో శ్రద్ధ ఉండాలి. వినటానికి శ్రద్ధ వహించాలి. ఈ వాక్యం 1-2 సార్లు వినండి. ఆ శ్రద్ధ వినటం వల్ల ఏం కలిగిద్దంటే విశ్వాసం, బలాభివృద్ధి చెందుతాం. వినే కొద్దీ మనం ఎలా ఉంటామంటే బలవంతులం అయిపోతాం. అసలు ఆసక్తే లేదు అనుకోండి, నీ దగ్గర ఏ శక్తి లేదు. నీకు ఆసక్తే లేదు వినడానికి అంటే నీ దగ్గర ఏ శక్తి లేదు. అంటే కనీసం లేవగలిగిన శక్తి ఉండదు. ఇక ఒక గ్లాసు మనుషులు తాగే శక్తి కూడా అంత బలహీనరాలు అయిపోతావు. సో అందుకని ఏం చేయాలంటే వాక్యాన్ని ఎలా ఉండాలట? శ్రద్ధగా. ఎలా వినాలి? శ్రద్ధగా. అంటే ఇంటి దగ్గర ఏమేమి మర్చిపోయొచ్చో వాటి మీద కాదు నీ శ్రద్ధ. నీకు రావాల్సిన డబ్బుల మీద కాదు శ్రద్ధ. నీ వడ్డీ వ్యాపారాల మీద కాదు శ్రద్ధ. నీ పిల్లల మీద కాదు. నీకున్న ఒంటి మీద కాదు. కొంతమంది
ఏం చేస్తారంటే అందం చందం లేకపోయినా మేకప్ కొట్టేస్తారు అందంగా ఉండటం కోసం బెత్తిడెత్తిన. ఒకరోజు ఆఫ్రికా నేను వెళ్ళినప్పుడు ఓ దినం ఇక్కడ మా మినిస్టర్ ఉంది, కలుద్దాం రండి పాస్టర్ అని చెప్పి తీసుకుపోయాడు మా పాస్టర్ గారు. ఆ పొలంలో ఒక అసిస్టెంట్ గొడుగు పట్టుకోడు, పెద్ద గొడుగు ఇలా పడుకుంటే ఆమె ఇలా పని చేపిస్తూ ఉంది. పని చేపిస్తూ ఉంటే ఈలోపు వర్షం వచ్చిందండి. వర్షం వచ్చేసరికి అంత తెల్లగా ఉంది, ఏంట్రా ఆఫ్రికాలో ఎంత తెలుపుంటారా అనుకున్న లాంగ్ షాట్లో చూసి వర్షం వచ్చి బాగా గాలి తోలింది, ఈ గొడుగు ఎగిరిపోయింది. ఎగిరిపోయేసరికి ఆ వర్షం పాపం ఆ మీద పడి కలర్ కంప్లీట్ కారెక్కిలోపు చేంజ్ అయిపోయింది. ఏమైందట? కలర్ చేంజ్. సో మన జీవితాలు ఎప్పటికప్పుడు అలా కాదు కానీ ఒక దృఢ సంకల్పంతో బలమైన వ్యక్తులుగా మనం ఉండాలి. మనం మేకప్ వేసుకున్నంత మాత్రాన మనం అందం కాదు, ఆత్మీయ అందం మనలో ఉండాలి. మోషే మంచి అందగాడు, ఆత్మానుసారంగా కూడా మంచి అందగాడు. ఎలా అంటే దేవునితో 40 రాత్రి 40 పగళ్ళు ఆయన మాట్లాడి కొండ దిగి వస్తే ఆహారం లేదు, లోకానుసారమైన ఆహారం ఆయన భుజించలేదు, నీళ్లు తాగలేదు, వస్త్రాలు చెమ్మగిల్లలేదు, చెడిపోలేదు, ఆయన దగ్గర చెమట వాసన లేదు. అంతేకాదు ఆయన కొండ దిగి వస్తూ ఉండగా ఆయన కిందున్న ఇశ్రాయేలు ప్రజల ముఖాన్ని చూడలేకపోతే దుప్పటి ముసుకేసుకున్నాడు ముఖం మీద మోషే. అర్రే వీళ్ళు చూడలేకపోతున్నారు నా ముఖాన్ని అని. అందవికారంగా కనబడి కాదండి, తేజస్సుతో నింపబడిన ఆ ముఖాన్ని చూడలేకపోయారంటే మనం చూడలేనంత వెలుగు మోషే ముఖంలో కనపడింది. మనం చూడలేనంత వెలుగు ఆ ప్రార్థన వీరుడులో, ఆ విధేయత కలిగిన వీరుడిలో, ఆ సైన్యాన్ని నడిపించిన మహా సైనికుడు నాయకుల్లో కనపడింది. ఆ యొక్క మెరుపు, ఆ వెలుగు ఈరోజు క్రైస్తవ సంఘాలను నడిపించే నాయకుడు అనగా సేవకుళ్ళు ఉండాలా. ఈరోజు క్రైస్తవ సంఘాలలో చేర్చబడిన సైనికుల వంటి విశ్వాస యోధుల్లో కూడా ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అందుకనే నేను చెప్తున్నాను, ఒకటి ఈరోజు మనము నేర్చుకోబోతున్న మాట, ఇజ్రాయేల్ ప్రజలను మిద్యానీయులు అమాలేకీయులు హింస పెడుతున్నారు 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచి వారు బాధను భరించి 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 ఉండగా ఒక దినం దేవుని దూత గోధుమ పంట కాల టైంలో దేవుని దూత ప్రత్యక్షమై గిద్యోనుతో మాట్లాడుతుంది. బహు పరాక్రమశాలి గిద్యోను అంటే, నేనేం పరాక్రమశాలిని తండ్రి, నా దగ్గరే ఉంది వెళ్ళినవాడా, నేను ఏ పాటి వాడనయ్యా, నా స్థితిగతులు ఇలాంటివి కదా. ఈ మిద్యానీయులు అమాలేకీయులు మా మీద దాడి చేయటం, పండిన పండంతా దోచుకుపోవటం, మా పశువులు మొత్తాన్ని తొలగిపోవటం, ఎంతకాలం ఈ హింస, ఎంతకాలం ఈ రోదన, ఎంతకాలం ఈ బాధలు మేము అనుభవించాలి, ఎంతకాలం ఇలా నలిగిపోవాలి మేము అన్నప్పుడు దేవదూత అంటుంది కదా, చూడండి 3వ వచనం అనుకుంటా, బహుశా 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి ఏమంటుందండి? దూత కనపడి ఆయన్ని, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమండి? ఏమన్నాడు? యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అనగా చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండును ఎడల. ఇదంతా ఎందుకు ఇలా మాకు ఈ బాధ అంతా ఎందుకు జరుగును అంటే, ప్రియులారా గమనించాలి మనం ఇక్కడ దేవుడే ఎన్నిక చేసుకుంటున్నాడు ఒక నాయకుడిని, ఒక యోధుడిని, ఒక పరాక్రమశాలిని. దేవుడు ఎన్నిక చేసుకున్న సేవకుడులో దైవికమైన అభిషేకం అలా దిగి వస్తుంది. దేవుడు ఎన్నిక చేసుకున్న నాయకుడు ఎలా ఉంటాడంటే, పరాక్రమం కలిగిన ధైర్యవంతుడు వలె, వీరుడు వలె, ఏదైనా జయించగలిగిన యోగ్యుడు వలె కనపడతాడు. అది ఎలా అంటే, గిద్యోను మొదట సామాన్యమైన మనుషుడే అనుకున్నాడు. కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. 14, 15, 16 వచనాల వరకు ఆయన ఎన్నిక గురించి రాయబడి ఉంది. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు, ఒక వీరుణ్ణి ఎన్నుకున్నాడు.
పరాక్రమశాలిని అనుకున్నాడు. సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించాలంటే దేవుడు ఎన్నిక చేయబడిన నాయకుడు ఉన్నప్పుడు ఆ సంఘం అలా క్రమ పద్ధతిలో నడుచుకుంటూ పోతాయి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే గొర్రెల మందలో మేకలు తోడైనట్టున్నాయి. గొర్రెల మందలో గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేలు తోడైపోయినాయి సంఘాల్లో కూడా. అంటే వాక్యం ఈ చెవితో విన్నట్టు నటిస్తారు. వారు నటించినంత మాత్రాన గొర్రెలు కాలేరు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు. యేసుప్రభు నోటి నుంచి ఏం మాట్లాడాడంటే, తండ్రి అయిన దేవుని మాటగా యేసయ్య చెప్పిన మాట యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరమును వినును. అంటే గొర్రె ఆ కాపరి స్వరాన్ని వింటాయి, వినకుండా ఉండవు, వింటాయి. అంటే విన్నట్టు నటించే ఏంట్రా బాబు అంటే తోడేలు మంద, విన్నట్టు నటించేందంటే మేకల మంద. కొంతమంది సంఘాల్లో, మన సంఘమనే కాదు, క్రైస్తవ సంఘాలు, మీ సంఘాల్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ సంఘములో ఇంతకన్నా భక్తి కలిగిన స్త్రీ లేనే లేదు అన్నట్టు ఉంటారు. ఎంత దౌర్భాగ్యం తెలుసా? నటించడం, వేషధారణ అనేది దేవునికి బహు అసహ్యమైనది. వేషధారణ అనేది దేవునికి చాలా అసహ్యమైనది, దేవునికి హేయమైన క్రియ అది. అంటే ఒక భక్తుడు వేషధారణ కలిగితే ఎట్టి పరిస్థితుల్లో బలమైన శత్రువును ఓడించలేడు. గుర్తుంచుకోవాలి మాట మీరు. నువ్వు వేషధారణ కలిగిన జీవితంలో నువ్వు ఉంటే శత్రువుని ఎంత మాత్రం నువ్వు ఓడించలేవు, అంతే. ఎందుకంటే నీ బతుకే వేషధారణే కదా, నటన కదా. మహాభక్తి పరుడు వలె నటిస్తావు. నీ దగ్గర ఏం లేదంటే ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన మూలాలు లేవు నీ దగ్గర. వాక్యం నీ నోట ఎప్పుడైనా వచ్చిందా? బండ బూతులు తప్ప ఏవిరావు. వాక్యం నీ నోట ఎప్పుడైనా వచ్చిందా? బండ బూతులు తప్ప ఏవిరావు, మోసపు కార్యాలు తప్ప ఏమి రావు. కానీ గిద్యోను సెలెక్ట్ చేయబట్టడానికి గిద్యోను ఒప్పుకుంటున్నాడు, అయ్యా మేము ఎన్నిక లేని వారం, మనష్షే గోత్రంలో ఎన్నిక లేని వారం, నన్నట్టే నేను చేసుకుంటావంటే నువ్వు బహు పరాక్రమశాలివి. దేవుడు నీకు తోడై, జీవము కలిగిన యెహోవాను నేనే నీకు తోడై ఉన్నా. ఎవరిచ్చారు వాగ్దానం గిద్యోనుకి? నేను నీకు తోడుకున్నాను. ఎవరు చెప్పారు? దేవుడే. అంటే దేవుడు ముఖాముఖిగా గిద్యోనుతో మాట్లాడుతున్నాడంటే ఆ గిద్యోను అనబడిన వ్యక్తి ఎలాంటి వాడై ఉంటాడు? దేవునికి ఇష్టమైతేనే దేవుడు మాట్లాడతాడు, కానీ దేవునికి కష్టమైతే దేవుడు ఇప్పుడు మాట్లాడు. గుర్తుంచుకోండి. మోషే అంటే దేవునికి ఇష్టం, అందుకే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. నాతాను ప్రవక్తతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. యెషయా ప్రవక్తతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. తనకిష్టమైన సేవకులతో ముఖాముఖిగా మాట్లాడతాడండి. మనం 7 వారాలు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దర్శన రూపంలో దేవుడు మాట్లాడతాడు, కళల రూపంలో దేవుడు మాట్లాడతాడు, ముఖాముఖిగా దేవుని సేవకుని నోటి నుంచి మాట్లాడతాడు. లేదు అసలు ఆ దేవుణ్ణి నేను చూడాలి అనుకుంటే నీ దగ్గరే ఉండాలి తెలుసా? మొట్టమొదట పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేడు. నీ దగ్గర పరిశుద్ధత ఉందా? నీ దేహము 2 రోజులు స్నానం చేయకపోతే ఎంత దుర్వాసన వస్తుందో, నీ నోరు 4 రోజులు ముఖం కడుక్కోపోతే ఎంత దుర్వాసన వస్తుందో, దానికి రెట్టింపు దుర్వాసన కొట్టే క్రియలు నీలో ఉన్నాయి. ఇక్కడ గిద్యోను ఒప్పుకుంటున్నాడు, నేను ఎన్నిక లేని వాడిని ప్రభువా, మనష్షే గోత్రములో ఎన్నిక లేని వాడిని, చాలా స్వల్పమైన వాడిని, కానీ నేను నిన్ను బలపరుస్తా గిద్యోన్. గిద్యోను యథార్థత, గిద్యోను నీతి, గిద్యోను యొక్క సత్యవంతమైన ప్రవర్తన దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండటం కొరకు మనుషులు కాదండి, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అనేక మంది సేవకులు ఈరోజు ఎందుకు దేవుడు ఎన్నిక చేసుకుంటాడు అని అంటే, దేవుని చేత ఎన్నిక చేయబడిన సేవకుడు మన ఇంట్లో అడుగు పెడితే అద్భుతం జరిగింది. మన ఇంట్లో అడుగు పెట్టాడు అని అంటే ఖచ్చితంగా అద్భుతం. రాత్రి పెద్ద ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేసి ఇంత నీళ్ళు ఇచ్చి తాగమన్నావు, నేను తాగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నాకు ఎటువంటిది ఏమీ లేదయ్యా. ఏంటంటే ఆ నీళ్ళు అట్ట పట్టుకొని నేను ప్రార్థన చేయగానే నా ప్రార్థన బట్టి నేను ఇచ్చాను కాబట్టి బాగుపడ్డాడు కదా కదా.
వెరీ గుడ్, మీరందరం దేవుడు దీవించును గాక. దేవుడు పట్టుకుంది ఈ చెయ్యిని, ఈ నోటిని, ఈ దేహాన్ని దేవుడు వాడుకున్నాడు. బిడ్డా అలా పట్టుకో అన్నాడు, పట్టుకున్నా. ప్రార్థించు అన్నాడు, ప్రార్థించా. ఆ ప్రార్థన అంగీకార యోగ్యంగా పైన ఆకాశమందు ఆసీనుడైన మహా గొప్ప దేవుడు ఆ నీటిని ప్రార్థన చేయగా తన హస్తముతో ఆ నీటిని తాకాడు. ఆ నీళ్లు తాగ్గా ఆయన బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని మన దగ్గర ఏం లేదు. మధు గారి దగ్గర ఏమైనా ఉందా? ఏం లేదు. నేనైతే చెప్తాను, అది మనదంటూ ఏమి లేదండి. మనకు కానీ దేవుడు శక్తిని ఇవ్వకపోతే మనం అంతా నేల కొరిగిపోతాం. దేవుడు లేకపోతే నీ గుండె ఆగిపోయింది, గుర్తుంచుకో. నీ గుండె ఆగిపోతే మరలా నీ కూతుళ్ళను, అల్లులను, నీ కొడుకులను, నీ అక్కలను, నీ చెల్లెలను, నీ అన్నలను, నీ తమ్ములను నువ్వు చూడలేవు. గుండె ఆగిపోయే పరిస్థితి నువ్వు తెచ్చుకోబాక. నువ్వు బ్రతికి ఉండగా నీ కుటుంబాన్ని రక్షణలో నడిపించుకో. కుటుంబాన్ని కాదు, లక్ష్యంతో ఉన్నావా? నీ జాతిని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని రక్షించాలనే లక్ష్యంతో నువ్వు పనిచేస్తే గిద్యోను ఎంత బహు పరాక్రమశాలి అనబడినాడో నువ్వు కూడా పరాక్రమవంతుడివే, నువ్వు కూడా పరాక్రమశాలివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నాయకుడు దేవుని చేత ఎన్నిక చేయబడతాడు. రెండో మాట చూడండి, దేవుని పిలుపు. అదే న్యాయాధిపతుల గ్రంథములో మనం చదువుకున్న 16వ అధ్యాయంలో 13, 14 ఏముందంటే దేవుడు పిలిచాడు. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 13, 14 ఏముంటుంది అనంటే దేవుని పిలుపు. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రక్షించని చెప్పాడు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించి అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొనుము, వెళ్ళుము, మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుటకు నిన్ను పంపించినాడని నేనే, నిన్ను పంపించిన వాడు నేనే అని చెప్పగా, ఎస్ ఏమన్నా, ఎస్ ఐఎమ్ యాక్సెప్టెడ్, చిత్తం, నేను చేయగలను. అంటే ఎవరు పిలిచాడు రక్షించడానికి? గిద్యోన్ని ఎవరు పిలిచింది? దేవుడు. నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు దేవుని సంఘంలో ఉండవు. కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావు, నువ్వు రక్షించగలుగుతున్నావు నీ కుటుంబాన్ని. సంఘంలో చేర్చబడిన నీవు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ బిడ్డలను ఏ విధంగా ఎంతవరకు నువ్వు రక్షించుకోగలుగుతున్నావు? నీ తోటి వారిని రక్షించగలుగుతున్నావా? గిద్యోను అయితే అన్నాడు కదా, జాతిని రక్షించటానికి ధైర్యముతో అడుగు వేశాడు గిద్యోను. ఆమేన్. నీ వంశాన్ని రక్షించుకోవడానికి, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ధైర్యంతో అడుగులు వేసి వాళ్ళ రక్షణలో నడిపించడం నేర్చుకో. ఆత్మానుసారంగా నువ్వు నీ కుటుంబానికి నువ్వే కదా యజమానురాలు అంటారా, లేకపోతే కుటుంబంలో ఒక ఆమె అంటారా? ఇంటికి భార్య భర్తను ఏమంటారు? భర్తను ఏమంటారు? యజమానుడు. ఏమంటారండి? మరి భార్యను ఏమంటారు? ఆ యజమానురాలు ఏం పని చేయాలా? మీరు చేస్తున్నారా? కుటుంబంలో ఎందుకు నేనంటే ఒకటే అంటాను, యేసుక్రీస్తు ఇప్పటికిప్పుడు ఆయన రాకడ చెప్పలేము. ఏ క్షణము వచ్చినప్పుడు నిజంగా నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే, నిజంగా నీ బిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా నీ అల్లుల మీద, నీ కూతుల మీద, నీ కొడుకుల మీద, నీ భర్త మీద, నీ అన్నదమ్ముల మీద, నీ అక్క చెల్లెల మీద ప్రేమ ఉంటే రక్షణలో నడిపించు. నేనొక్కడిని ఎత్తబట్టకూడదు కాదు, నేనొక్కడిని ఎత్తబట్టం కాదు, నా కుటుంబం రక్షించబడాలే, నా బిడ్డలు రక్షించబడాలే అనే ఆలోచన నీలో పుట్టాలా. గిద్యోనికి ఆలోచన పుట్టింది. పుట్టినప్పుడు అడుగు ప్రశ్నిస్తున్నాడు దేవదూతను. ఏమన్నా తెలుసా? ఎందుకు, ఎంతకాలం ఇది? మొదటి వచ్చిన న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్నారు బాధ అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి బాధ. ఒక్కసారిగా చెప్పాలి, విడుదల ఇవ్వటం కోసం ఒక నాయకుడిని నియమించుకున్నాడు దేవుడు. 7 సంవత్సరాలుగా. గుర్తుంచుకోండి, మీ కుటుంబం, చాలా మంది ఇళ్లలో ఏమనుకుంటారు తెలుసా? ఇంట్లో ఉండి యూట్యూబ్ వాక్యం విన్నారండి, చాలా బాగుంది, వెరీ గుడ్. ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదా?
ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? ఇంట్లో ఏముంటాయండి? మురిగుడ్లు ఉంటాయి, తోమన అంట్లు కంపు ఉండిద్ది, ఎంగిలి ఇస్త్రాకులు ఎంగిలి ప్లేట్లో ఉంటాయి కదా. అదేవిధంగా ఇల్లు ఏ రోజు గారు సువాసన వచ్చింది. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే గబ్బు కొట్టింది, కొంతమంది ఒళ్ళు గబ్బు కొట్టింది. నీ ఇల్లు గబ్బే, నీ ఒళ్ళు గబ్బే, నీ చూపు గబ్బే, నీ హృదయమే గబ్బు. నీ మాట దేవుడు ఎందుకు వింటాడు? అప్పుడు ఎక్కడ పరిమళ సువాసన వెదగలిది అంటే దేవుని సన్నిధి. ఎక్కడుంది దేవుని సన్నిధి? దేవుని మందిరములో ఉన్నది. మందిరానికి వెళ్ళకుండా సాకులు చెప్పక అక్కాయి, చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నావు. దేవుడు కూడా అందుకే నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలకు కూడా వాయిదాలు పడుతున్నాయి. నీకు తెలుసా? దేవుని మందిరానికి రాకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? తిరుగు. ఆ తిరిగే కాలం దేవుడు ఆపేస్తే ఎక్కడ ఉంటావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, పరిగెడుతున్నావు. కాలు దేవుడు అట్లా పట్టుకున్నాడు. ఇంకా ఏదో 6 రోజులు అవుతుంది, ప్రక్కన పట్టింది, నడవలేకపోతున్నాడు, ప్రార్థించండి అంట. దొంగడు మళ్ళీ అప్పటికప్పుడే. అరే నీ కాళ్ళు పట్టక ముందే మేల్కొలుపు కలిగి ఉండొచ్చు కదా. నీ గుండె దేవుడు పట్టివేయక మునిపే, నీ నరాలు పట్టుకోక మునిపే, నీ ఎముకలకు బెజ్జాలు పడక మునిపే జాగ్రత్త ఉండాలి కదా. మనకు దేనికి జాగ్రత్త ఉండిద్దంటే, ఇంట్లో బీరువా తీస్తే ఎన్నో రకాల శారీస్, ఎన్నో రకాల అలంకారప్రాయమైనటువంటి అన్ని ఎలా దాచుకుంటావో ఆత్మానుసారమైన వస్త్రాలను ధరించుకోవాలి కదా. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉల్లాసంతో ఉద్యమంతో దేవుణ్ణి ఆరాధించవలసిన నీవు ఆ బాప్తిస్మము తీసుకున్న రోజు నువ్వన్న మాటలు ఏమైపోయినాయి? ఎంత అబద్ధికురాలివి, ఎంత అబద్ధికుడు అంటే నిలకడ లేదు మనలో. బట్ గిద్యోనులో నిలకడ ఉన్నది. నిలకడ ఉంటే ఎలా ఉంటావు తెలుసా? సైనికుడు వలె, పోరాట యోధుడు వలె, ఓ నాయకురాలు వలె, ఓ నాయకుడు వలె నీ ఉంటావు. బలాఢ్యుడు వలె, బలాఢ్యురాలు వలె ఉంటావు. పరాక్రమశాలి వలె, పరాక్రమం కలిగిన వ్యక్తి వలె నీ ఉండాలి అని అంటే నీలో స్టాండర్డ్ ఉండాలి. ఆత్మీయానుసారమైన జీవితంలో, ఆత్మానుసారమైన ఎవరైతే స్థిరత్వం కలిగి ఉంటారో వారు నిలబడి ఉంటారు దేవుని రాకడ వరకు కూడా. ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ నేను ఇప్పటి వరకు 2 మాటలే చెప్పాను దీంట్లో. ఒకటి దేవుడు ఎన్నిక చేసుకున్న నాయకుడు, రెండవది దేవుని పిలుపు కనబడుతున్నది, మూడవది ఈయన ఏం చేశాడు తెలుసా? ఏ మిద్యానీయుల నుంచి, అమాలేకీయుల నుంచి కాపాడాలని దేవుడు వీళ్ళని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టు ఒక సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. గిద్యోను ఎంతమంది? సుమారు ఒక 20,000 మంది ఉన్నారు. 20,000 మంది దేవుడు అంటున్నాడు. 20,000 మంది 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి 20,000 మంది వద్దే ఎక్కువ వీళ్ళు అన్నాడు. చూడండి ఒకసారి 27వ అధ్యాయంలో ప్రారంభపు వచనం అనుకుంటా, బహుశది చదవండి అమ్మా. 7 ప్రారంభపు వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఈ గిద్యోనుకు ఒక పేరు ఉందండి. గిద్యోనుకు మారు పేరు కూడా ఉంది. ఆ పేరేంటి తెలుసా? యెరుబ్బయలు అనగా గిద్యోను అనగా పరాక్రమశాలి అనగా కోయువాడు. పరాక్రమశాలి అంటే అర్థమేంటి తెలుసా? కోత కోయటం ప్రారంభిస్తే అది ముగిసే వరకు కూడా కోస్తానే ఉంటాడు. అంత పరాక్రమశాలి గిద్యోను. యెరుబ్బయలు అని కూడా మరొక పేరు ఆయనకి ఉన్నది. అందుకే అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హారోదు బావి దగ్గర దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలెం వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎంత ఎక్కువ మంది, నేను వారి చేతికి అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగచేయుననుకొని నా మీద ఆశీర్షపడుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలన జనులకు ఆజ్ఞాపించమని ప్రకటించెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి
వెళ్ళిపోయి. ఎంతమంది మిగిలారట అంటే 32,000 మందిని తీసుకొని వెళ్ళాడినా. సైన్యం ఎంతమంది దీనికి? 32,000 మందిలో 22,000 మంది పోతే ఎంతమంది మిగులుతారంటే 10,000 మంది. వద్దు, పతోడు 32,000 మందిని చూసి దేవుడైన యెహోవా అన్నాడు కదా గిద్యోను ఈ 32,000 మంది ఉన్న సమయంలో మిద్యానీయులను నీ చేతికి అప్పగించి ఉన్నట్లయితే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా బలం చూడండి, కండలు తిరిగి ఉన్నాయి. మా బలాన్ని బట్టి మేము జయించాం. చాలా మంది అంటారు కదా, దశంభాగం దొంగిలించే దొంగలు, మా బలాన్ని బట్టి మేము పని చేస్తున్నామండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరిచ్చిన బలం అది? అందుకే అలాంటి వాళ్ళు కట్ చేస్తాడు. 32,000 మందిలో 22,000 మంది కట్ అయిపోయారు. అంటే దేవునికి చెప్పాలి, నోరున్న వాళ్ళు దేవునికి ఒరే కొండ మీద శిఖరాగ్రం మీద కూర్చోబెట్టిన వాళ్ళని నేల మీద దించేసాడు. ఎందుకు? 22,000 మంది అతిశయపడే వాళ్ళు ఉన్నారంట అక్కడ. చాలా మంది సంఘములో గొప్ప అని అతిశయపడే మంది ఉంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు అతిశయం తప్ప. అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఎప్పుడు దూరం చేసేస్తాడు. అతిశయపడక దేన్ని బట్టి? నీ బలాన్ని బట్టి, నీ బలగాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీకున్న ఆస్తులను బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న నగలను బట్టి, నీకున్న కారులను బట్టి, నీకున్న బిల్డింగ్లను బట్టి దేవుడి గురించి అతిశయపడబాక. దేవుడు దించేస్తాడు, నిన్ను నెట్టేస్తాడు. ఎంతమంది ఉన్నారు గిద్యోను అన్నాడు? అయ్యా 10,000 మంది ఉన్నారయ్యా. 10,000 మంది కూడా ఎక్కువే. మిడతల వంటి సైన్యాన్ని జయించడానికి 10,000 మంది ఎక్కువ అన్నాడు మన దేవుడు. ఇసుక రేణువుల వలె ఉన్న శత్రు సైన్యాన్ని చూసి దేవుడు అన్న మాట ఏంటంటే 10,000 మంది ఎక్కువ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు లక్షల్లో ఉన్నారే, ఈ 10,000 మంది కూడా ఎక్కువ, మరి ఏం చేయమంటావు అన్నాడు. ఇదిగో చూడు అక్కడ అన్నమాట, ఒక సూచన చెప్తున్నాడు. అక్కడ అంటే సంఘములో చాలా మంది సంఘానికి వెళ్తూ ఉంటారు. ఏమంటే నేను పలానా ఆయన సంఘానికి వెళ్తానండి. ఎంతమంది? అబ్బో ఏం జనం అంటే, ఏం జనం అట, ఏమి జనం అండి. ఎంతమంది ఉంటారు? ఓ 50,000 మంది వస్తారు, ఓ 25,000 మంది వస్తారు, ఓ 30,000 మంది వస్తారు. మరి ఆ సేవకుడు ఎప్పుడన్నా నీ తాకి ప్రార్థన చేశాడా? లేదండి. కానీ ఆయన తెర మీద చూపిస్తాడండి, లేకపోతే అంత దూరం నేను చూస్తానండి. అబ్బో ఆ జనమే వేరండి. అసలు వీడికి ఆత్మే ఉండదు, ఆత్మశుద్ధి అంతకంటే ఉండదు. కానీ దేవునికి అంత జనం కాదు ఇక్కడ కావాల్సిందే. 32,000 మంది అక్కర్లేదు ఆయనకి. ఎంతమంది కావాలి తెలుసా? 300 మంది కావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘములో 1,000 మంది ఉన్నా దాంట్లో దేవుడు ఎన్నిక చేసుకునేది కొంతమందిని మాత్రమే. మీరు గుర్తుంచుకోండి, నా బలం, నా డబ్బు, నా పలుకుబడిని బట్టి దేవుడు నన్ను బాగా ఇష్టపడతాడు. ఎందుకు తెలుసా? అందరికంటే కానుక ఎక్కువ నేనే ఇస్తా కాబట్టి. ఎవరు ఇస్తున్నారంట? నేను ఒక్కటే చెప్తా, మీ అందరూ చెప్తా, మీరు ఈ చేత్తో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదు. ఒక రోజు ఒక ఆయన నాకు 100 రూపాయల నోటు పెళ్ళాడుతుంది. పాస్టర్ గారు ఒక్క నిమిషం ఇట్టని, ఇదిగోండి కానుక. ఓరిని బడాయి తగలబెట్ట అనుకున్నా. నేను అన్నా, నువ్వు ఏమైనా అనుకో బ్రదర్, దయచేసి అట్లా ఎప్పుడు ఇవ్వబాక అన్నా. నువ్వు ఇగిపోయిన పర్లేదు కానీ అట్లా ఇప్పుడు మాత్రం ఇవ్వబాక అన్నా. తర్వాత పాప ఆయన అట్లా తీసి ఇటు తీయడానికి ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి. మీరు కూడా అట్లా చేస్తారని జాగ్రత్త. పైగా నాతో పెట్టుకోవద్దు, బడాయి చేయొద్దు నా దేవుని ముందు. 500 నోటు పెళ్ళాడేది ఇద్దాంలే అనుకోబాక. నీకున్న దాన్ని బట్టి, నీకు కలిగిన దాన్ని బట్టి, నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా అలా చేయాలి. అతిశయపడబాక. అతిశయపడే 22,000 మందిని దేవుడు నెట్టేసాడు అక్కడ. 10,000 మంది మిగిలేరాయా, ఏం చేయమంట? చూడండి అక్కడ కింద వచ్చును, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ, నేలెదుగు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను.
ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోకూడదని గిద్యోనుతో చెప్పగా అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్ళను గతికిన వానిని త్రాగుటకు మోకాళ్ళలోని కుంగిన ప్రతి వానిని వేరు చేయమని గిద్యోనుతో చెప్పాను. ఏమండి, కుక్క నాలుగుతో గతికినట్టు అబ్బా నీళ్ళు కనపడ్డాయి అనగానే వెళ్ళి పతోడు అంటే మొహట పెట్టి తాగేస్తున్నారంట. ఎంతమంది తాగారు తెలుసు? అట్లా 9,700 మంది తాగారు. ఎంతమంది అట? 10,000 మందిలో 9,000. ఒరే, ఇంత జనం ఉన్నంత మాత్రాన ఆత్మ ఉన్నదిరా. జనం ఎక్కువ ఉన్న చోట నువ్వు పరిగెడుతున్నావు చూసావా, అక్కడ విధేయతే ఉండదు, ప్రేమే ఉండదు, దేవుడే ఉండడా. 9,700 మంది గతికారు కుక్కలాగా. వీళ్ళందరూ నాకు అక్కర్లేదు అన్నాడు. మరి ఊరి ప్రభు అంటే ఎవరైతే విధేయతో మోకాళ్ళ నుండి చేతులతో నీళ్లు తాగారో వాళ్ళు కావాలి నాకు అన్నాడు. దేవుడికి ఎవరు కావాలా? 32,000 మంది వద్దు, 10,000 మంది వద్దు. ఈ 10,000 మందిలో కూడా నేను ఎన్నిక చేస్తా. అసలు ఎవడెవడు నీతో రావాలో దేవుడు ఆకాశం నుంచి పరిశీలనలు చూస్తున్నాడు. నీళ్లు కనుక ఒక అయ్యావు ముఖం బాగా దగ్గర పెట్టి అని తాగెత్తనాడు. ఇక వాళ్ళకి మామూలుగా లేదు. కానీ దేవా నువ్విచ్చిన ఈ నీటిగా స్తోత్రమని విధేయతో మోకాళ్ళు ఉంచి చేతులు తలా తమ దాహాన్ని తీర్చుకునే వ్యక్తులను దేవుడు చూశాడు. 10,000 మందిలో ఎంతమంది సెలెక్ట్ చేయబడ్డారో తెలుసా బిడ్డలారా? కేవలం 300. 32,000 మందితో బయలుదేరిన గిద్యోను దగ్గర ఎంతమంది మిగిలిపోయారు ఇప్పుడు? కాదు, 301 పర్సన్ ఉన్నారు ఇప్పుడు. ఎవరు తెలుసా? గిద్యోనుతో కలిపి. అంటే గిద్యోను వెనకాల 300 మంది, గిద్యోనుకు ముందు దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అరే విజయం ఎంత తథ్యం. ఇక అయితే అక్కడ జరిగింది ఏందో చూద్దాం ఒకసారి. ముందుకెళ్ళిన తర్వాత ఈ సెలెక్ట్ చేయబడిన అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు సంఘమును నడిపించడానికి ఒక ఆత్మ కలిగిన సేవకుడు, ఒక పరాక్రమశాలి, దెయ్యాలు పట్టింది, భూతాలు పట్టింది, దురాత్మల సమూహంతో ఓ వ్యక్తి నింపబడి సంఘానికి వచ్చేది పారిపోయే సేవకుడు కదా అక్కడ ఉంది. పరాక్రమశాలి, శత్రువు ఎంత బలమైన వాడైనా సరే వాడిని ఛేదించేంత వరకు నిద్రపోని ఈ వీరుడు ఉన్నాడు అక్కడ. తర్వాత దేవుడు పిలిచాడు ఆ వీరుణ్ణి. తర్వాత మనం అనుకుంటున్నాం ఎన్నిక చేయబడిన సంఘ సభ్యులు, ప్రార్థనా యోధులు వీళ్ళు. ఎవరో మోకాళ్ళ నుంచి నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా వీరులకు సాదృశ్యం. మన సంఘములో కూడా అలా ప్రార్థనా వీరులను దేవుడు లేవనెత్తును గాక, ప్రార్థనా యోధులను లేవనెత్తును గాక. వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగును గాక. మీ సంఘాల్లో కూడా మోకాళ్ళు వంచి ప్రార్థన చేసే వీరులను, యోధులను, యోధురాలను దేవుడు లేవనెత్తును గాక. చూడండి, 32,000 మంది వేస్ట్, 300 మంది బెస్ట్. పెద్ద పెద్ద సంఘాలు అనుకోని అలా బాగా పరిగెత్త బాగా ఆత్మలేని సంఘాల దగ్గరికి. నువ్వు ఆత్మలో బలాభివృద్ధి పొందాలి అని అంటే ఒక్క యోధుడి దగ్గరికి వెళ్ళి చాలు. వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? గిద్యోను అందరిలో ఉన్నారు. ఒక్కడే గిద్యోను. ఆ 300 మంది చేర్చబడక మునుపు ఎంతమంది ఉన్నారు? గిద్యోనుతో కలిసి కొండెక్కిన వాళ్ళు, గిలాదు కొండెక్కిన వాళ్ళు ఎంతమంది? 32,000 మంది. కానీ లాస్ట్ మిగిలింది ఎవరు? 300 మంది. ప్రభు రాకడ సమయంలో కూడా ఎత్తబడే గుంపులో చేర్చబడేది సంఘానికి 1-2 మాత్రమే. యేసుక్రీస్తు రాకడ సమయంలో ఎత్తబడే సంఘంలో గుంపులో నువ్వు ఉన్నావా? 32,000 మందిలో కాదు నువ్వు ఉండాల్సింది 300 మంది వీరుల మధ్య ఉండాలా. ఆత్మాభిషిక్తుల మధ్య నువ్వు నడిపించబడాలి. ఇది దేవుడు నేర్పుతున్న సత్యం. అంటే దేవుడే నాయకుడిని ఎన్నిక చేసుకుంటాడు, సంఘ సేవకుణ్ణి. దేవుడే తన పిలుపును అందిస్తాడు. దేవుడే తనకు ప్రార్థనా యోధుల్ని సహకరించే వ్యక్తులను సిద్ధపరుస్తాడు. 4వ మాటకు వచ్చినట్లయితే ప్రతి దానికి ఒక సూచన చూపిస్తాడు దేవుడు. గిద్యోనుకి ప్రారంభంలో 6వ అధ్యాయంలో సూచన చూపించాడు. కానీ ఇక్కడ విజయం దగ్గర కూడా సూచన చూపించాడు. ప్రియులారా, సూచన అనే పదం దగ్గర నేను క్లోజ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం నేర్చుకుందాం. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని
నడిపించబడేటప్పుడు ఆ వ్యక్తిని ఎందరైతే వెంబడిస్తారో నిజంగా ఆ వెంబడించే వాళ్ళందరూ కూడా యోధులు అవుతారు, వీరులు అవుతారు, పరాక్రమశాలులు అవుతారు, విజయానికి విజేతలు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక మాట మీకు చూపించి క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాదు లెక్కకు మిడతల వలె ఉన్నారండి ఆ సైన్యంలో. ఆ మాట ఒకసారి చదువుదాం. ఇసుక రేణు వలె ఉన్నారండి శత్రువులు. ఆ మాట ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము 12వ వచనం అనుకోండి బహుశా. చూడండి ఒకసారి. మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారులను లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండురి. ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఈ 300 మంది జయించేది ఎంతమందినట? లెక్కకు మిడతల దండు వలె ఉన్నారండి. ఇసుక రేణు వలె ఉన్నారు. వాళ్ళ యొక్క ఒంటెలకట, అవును, వాళ్ళ ఒంటెలట ఎలా ఉన్నాయి తెలుసా? మెడల కంట ఆభరణాలు ధరించబడ్డాయంట వాళ్ళ ఒంటెల మెడలకి. అంటే వాళ్ళకి ఎంత గర్వం ఉందండి, ఎంత అహంకారం ఉంది. దేవుని బిడ్డలంటే అంత చిన్న చూపా? చాలా మంది దేవుని పిల్లలను చూసి చిన్న చూపు చూస్తారు, పేదవాడని. నువ్వు పేదోడు కాదు. నువ్వు ప్రార్థన వీరుడు అయితే, ప్రార్థనలో శక్తిమంతురాలు అయితే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నువ్వు ఐశ్వర్యవంతురాలువే కానీ పేదదానివి కానే, ఐశ్వర్యవంతుడివే కానీ పేదవాడు కానే. నీ గురించే చెప్తుంది. నువ్వెప్పుడు పేదవాడు కాదు. పేదవాడు అంటే ప్రార్థన లేనివాడు పేదవాడు. ప్రార్థన దేవుడు ఉన్నంత కాలం, దేవుడు మనతో ఉన్నంత కాలం, మనం దేవునితో ఉన్నంత కాలం మనం ఐశ్వర్యవంతులమే. దేని గురించి మనం దిగులు పడాల్సిన పనిలే. కష్టాలు వచ్చినట్టుంటాయి, శ్రమల్లో కుంగిపోయినట్టుంటాం, వ్యాధులు మనల్ని ఆవరించినట్టుంటాయి. కానీ మనల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే ప్రార్థనా వీరుల సమూహములో మనం ఉండాలి. ప్రార్థనా యోధుల సంఘములో మనం ఉండాలా? మన సంఘం ప్రార్థనా యోధుల సంఘంగా మారిపోవాలా? మన సంఘం ప్రార్థనతో ఏదైనా సాధించే సంఘం ఇదని దేవుని ఎదుట ప్రలాపించే సంఘంగా మనం ఉండాలా? ఆ యోధుల్లో యోధురాల్లో మీరు ఉండారా? ఆ లెక్కలో మీరు చేర్చబడ్డారా? లేక 32,000 మందిలో చేర్చబడ్డారు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? 20 దాదాపుగా లెక్కకు 22,000 మంది ప్లస్ 9,000 ఎంతప్పుడు అమ్మా? 31,700 అంటే 31,700 మంది పనిహిమాల్లో ఉన్నారు అక్కడ. చాలా మంది సంఘం పెద్దదండి అనుకుంటూ వెళ్తారు. నువ్వు పెద్దోడు ఎప్పటికీ కాలేవు. ఆ పాస్టర్ గారితో, పెద్ద సంఘ పాస్టర్ గారు ఉన్నాడు అనుకో, ఆయనతో ఒక ఫోటో దిగితే నువ్వు పెద్ద ఫేమస్ స్టార్ అయిపోతావు కదా. ఒరే, దేవుడి కంటే ఎక్కువ కాదురా బాబు. ఏ మనుషుడు దేవుని కంటే ఎక్కువైనడు కానే కాదు. నేనైనా నువ్వైనా ఎవరమైనా సరే దేవుని కంటే. నేను చాలా సందర్భాల్లో ఒక సేవకుడు ఫోన్ చేసి ఒకసారి ఒక దినం, అరే మంచి సబ్జెక్ట్ చెప్పాడు, అభినందిద్దామని చేశాను. సో బిజీ మా పాస్టర్ గారు అని ఒకరు చెప్పారు. ఇంకో నెంబర్ చేశాను. మా పాస్టర్ గారు ఇప్పుడు మాట్లాడే పొజిషన్లో లేరండి, బిజీ అని చెప్పి 2 ఆడపిల్లలు చెప్పారు. రెండో రోజు వచ్చేసా, అసలు ఏంట్రా వీడి సంగతి తేలుద్దామని. సేమ్ అదే. 3వ రోజు ఏం చేశానంటే ఇంకొక వ్యక్తికి చేశాను. ఎత్తారు, మాట్లాడగానే మీ పాస్టర్ గారు ఎక్కువ, దేవుడు ఎక్కువ, నాకు అర్థం కావట్లా అన్న. అయ్యా మా పాస్టర్ గారు ఉన్నారు, మాట్లాడతారని చెప్పి ఇచ్చారు వేరే వాళ్ళు. నేనన్నా, అరే అబ్బాయి నువ్వు బాగా యూట్యూబ్లో మెసేజ్ ఇంతే చెప్పా. అరే అబ్బాయి అన్న, అరే అబ్బాయి యేసుక్రీస్తు కంటే మీరు గొప్పలు కాదురా, నువ్వైనా నేనైనా. నువ్వేం సేవ చేస్తున్నావో నాకు అర్థం కాదు, కానీ దేవునికి సేవ చేయరా, జనానికి కాదురా బాబా అన్న. వాడు 2 రోజులు ఫోన్ ఎత్తనాడు. 3వ రోజు ఫోన్ వేరే వాళ్ళు ఎత్తారు. చెప్పండి 2 రోజులు చేస్తున్నానంటే, చెప్పండి అంటే మేము పాస్టర్ గారికి ఏంది అందజేసేది నువ్వు అన్న. నేను పాస్టర్ గారా, ఏంది నువ్వు అందజేసేది? ఇలా కాదు, ప్రజలు ఫోన్ చేస్తే డబ్బు ఎంత ఇస్తారు, మీ దగ్గర రావాలంటే ఎంత, ఇది ఎంత ఇస్తే వస్తావు, ఏంటి ఈ లెక్కలన్నా? యేసు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడు నాకు ఎంత ఇస్తే బాగు చేస్తా అన్నాడా? మనిషివో పశువో నువ్వు? లేదాడా? యేసుక్రీస్తునామం నేనైనా సరే, ఇంకొక సేవడు ఎవడైనా సరే, క్రీస్తునామం ఉచ్చరణ లేకుండా స్వస్థత రాదు. క్రీస్తు నామాన్ని ఉచ్చరించకుండా బాగు చేసేవాడు దెయ్యాల బోధ చేసేవాడు. వాడు క్రీస్తునామాన్ని ఉచ్చరించకుండా, క్రీస్తునామంలో ప్రార్థించకుండా నువ్వేదో సక్సెస్ రూపంలో నీ బలగాన్ని చూసినావంటే 32,700 మందిలో నువ్వు కూడా
సారీ 31,700 మందిలోనూ కూడా, అంటే 10 హిమాలిని మందిలోనూ కూడా ఒకదానివే ఒక్కడవే. ఇక నీకు వాళ్ళకి తేడా ఏముంది? దేవుడు నిన్ను దూరం చేసిన తర్వాత తెల్ల బట్టలు వేసుకొని వస్తే సరిపోయిందా? నేనైనా తెల్ల బట్టలు వేసుకుని సరిపోయిందా? లోపలంతా నలిపేగా. నలుపు నలిపే, తెలుపు తెలిపే. నువ్వు చేప ఎంత రుద్దినా నలుపు కనపడకుండా ఉండిద్దా? ఏమన్నా మధు గారు, మనిద్దరం కలిసి రుద్దాం చేపనే, నలుపు అసలు ఇంతనే లేకుండా పోయిద్దా? చెప్పండి, ఏమా పోయిద్దా? ఏడో సాడ తగిలిద్ది. అప్పుడు పోకుండా అది పోవాలంటే ఏం చేయాలి? కొయ్యాల. నీలో కొవ్వు పట్టిన నీ క్రియలని కోయబడును గాక. సో అందుకని ప్రార్థన వీరుల వలె ఉండాలా. ఎలా ఉండాలి మరి? ప్రార్థన చేస్తే ప్రకంపనాలు, ప్రార్థన చేస్తే అద్భుతాలు, ప్రార్థన చేస్తే బలమైన శత్రువు ఒరిగిపోవాలా. ప్రార్థనా పరుగు విధేయత నీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? శుద్ధీకరించబడ్డారు అక్కడే. నీటి దగ్గర దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? నీళ్లు శుద్ధీకరణ సాదృశ్య రూపకం. వారు శుద్ధీకరించుకొని విధేయతతో దేవుడిచ్చిన ఆత్మను స్వీకరించారు కనుకనే వారు లెక్కకు ఇసుక రేణుల వలె లేక మిడతల దండు వంటి సైన్యాన్ని జయించిన మహాయోధులైపోయారు. ఒకటి చెప్తున్న మరలా, దేవుడు ఒక నాయకుడిని ఎన్నిక చేసుకుంటాడు, అంటే సంఘ సేవకుడిని దేవుడే ఎన్నిక చేసుకోవాలి. రెండవది, దేవుడు పిలవాలి. పిలవకుండా పరిగెత్తుకుంటే సంఖ్యలో బైబిల్ పెట్టుకొని రాకూడదు. దేవుడు పెడతాడు. వచ్చే వాళ్ళందరూ దొంగలే. వేషధారణ కలిగిన భక్తి, టిప్పు టాప్గా సూటు బుట్టేసుకున్న ప్రతివాడిని నమ్మద్దు. వీడు ఆత్మ కలిగిన సేవకుడా కాదా? వీడి దగ్గర దరిద్రపు క్రియలు ఉన్నాయా? అభిషిక్తమైన దేవుని క్రియలు, దేవునికి మహిమ కలిగిన క్రియలు ఉన్నాయా చూడండి. మూడవది ఏం చెప్పాను? ఈయనతో పాటు, అంటే ఈయన వెంబడించే వాళ్ళు కూడా, అంటే కొంతమంది సేవకులు వస్తుంటే తప్పకుండా వస్తూ ఉంటారు. బాడీ గార్డ్స్ టైప్. అవసరమా నీకు బాడీ గార్డులు? అవసరమా నీకు? యేసు ప్రభు బాడీ గార్డులు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? గన్నులు పట్టుకునే వాడన్నా, కత్తులు పట్టుకునే ఉన్నాడా? మరి నీకెందుకా బాబు? నీకెందుకు అంటే ఎవడో చంపుతాడనే భయం అసలు నీకు ఎందుకు వస్తుంది? నువ్వు క్రియలు సరిగా లేవు, నువ్వు సరిగా లేవు. జాగ్రత్త. సరిదిద్దపడాల సేవకుడు కూడా. ఈ వాక్యం వినబడుతుంటే నువ్వు నిజంగా సేవకుడు సరిదిద్దపడు, నీ బ్రతుకు మార్చుకో. లేకపోతే అంతే, ఆడ కలుసుకుందాం తీర్పు దినమందు. తర్వాత ఇంకొక మాట ఉంది, ప్రతి దానికి దేవుడు సూచన చెప్పాడండి. ఇక్కడే మనం ఆగిపోయింది. ఫస్ట్ ఆయన గోధుమలో పంట పండిన దినము ఆ యొక్క మస్తికి వృక్షం కింద ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై దానికి ఆనవాలు, అయ్యా మంచు కురవాలా, ఇక్కడ మంచు కురవకూడదు, ఒక సూచన. ఆ తర్వాత ఇక్కడ ఇదిగో సూచనగా ఏంటంటే పోరాన్ని తీసుకొని పో. సూచన ఏంటంట? పోరా అంటే నీ పనివాడైనటువంటి పోరాన్ని తీసుకెళ్ళు, నువ్వు గెలుస్తావు లేదో నీ చెవులతో నువ్వు వింటావు అన్నాడు. సూచన. దేవుడు ప్రతి దానికి, ప్రతి గెలుపు ఒక సూచన ఇస్తాడు. దేవుడు చేయబోయే ప్రతి అద్భుతానికి ఒక సూచన ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటేటప్పుడు పరిస్థితి ఏంటి? దాటేటప్పుడు సూచన లేదా? అప్పటి వరకు దేవుడు కాపుగా వాళ్ళకు ఉన్నాడు అంటానికి సూచన ఉన్నది. ఏంటి చెప్పంటారు? అది ఒకటి, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్ని. అప్పుడు అది పోలా, మేఘస్తంభం పోలా, అగ్నిస్తంభం పోలా. కానీ వీళ్ళే ఏంటంటే మరిచిపోయారు. ఆ సూచిక కూడా దేవుని మర్చిపోయి, ఏడి మోసిగడు, ఏడకెళ్ళాడు, మాకు తాడదీయడానికి కానీ మాకు సమాధులు లేవన్నాడా, ఏడ తీసుకొచ్చావా అని మోసే మీద పోట్టాడు. సో ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు ఎన్ని అంటే 4 నేర్చుకున్నాం. ఒకటి, నాయకుడు దేవుని చేత నియమించబడిన వాడు, సంఘ సేవకుడు. నాయకుడు సంఘ సేవకుడు. రెండవది, దేవుని పిలుపు కలిగిన వాడే నాయకుడు. మూడవది, వారిని వెంబడించే వారిని కూడా దేవుడు పరిశుద్ధపరిచి, అంటే బాప్తిసం తీసుకొని ఆత్మ దేవుడు ఇచ్చి నడిపించగలిగిన వాడే దేవుడు. కానీ నడిపించగలిగిన వారు కొందరు మాత్రమే ఉంటారు, అట్లా అందరూ ఉండరు. 4, సూచన. ప్రతి దానికి ఒక సూచన ఉంటుంది. ఈ విధంగా మనం ముందుకెళ్తే 32,000 మందిలో కాదు కానీ 300 మంది గుంపులో మనం ఉంటే చాలు. మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాం, మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం, మన సంఘాన్ని రక్షించుకోగలుగుతాం. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా నీకు రక్షణ దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి వందనాలు.
ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి మోకరించిన ప్రతి మోకాలను బలపరచండి. ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను, ప్రార్థనా యోధురాలను లేవనెత్తండి. ప్రతి సంఘములో ఎంత దినాల్లో సహాయం దయచేసి బలపరచమని. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే కోర్టు వివాదాలు ఉన్నారో, ఎవరైతే భార్యాభర్తల సంబంధంలో రకరకాల గలిబిలి జరుగుతున్నది ఏ కుటుంబంలో, ఆ కుటుంబాన్ని దర్శించండి. అయా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దర్శించండి. ఆ కుటుంబంలో ఏ గలిబిలి ఉన్నదో, ఏ అపవాది బలంగా పనిచేస్తూ ఉన్నదో, ఏ క్రియల ద్వారా పనిచేస్తుందో బలమైన క్రియలు, వాటన్నిటి నుండి జయం ఇవ్వడానికి నీ దగ్గర విధేయులుగా ఉండాలా. నీ ఆత్మ మేము పొందుకునే వారికి ఉండాలా. నీ మాట వినేవారిగా మేము ఉండాలి. అనగా నీ సేవకుడి నోటి నుంచి వచ్చే మాట వినేవారికి మేము ఉండాలా. గొప్ప జయాన్నిచ్చువాడా, బలమైన శత్రువు మీద గొప్ప జయాన్నిచ్చువాడా, బలమైన శత్రువు మీద అనగా అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్న నా ప్రియ చెల్లి తల్లి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బలమైన రోగమైన శత్రువు మీద విజయాన్ని దయచేయి. బిడ్డలు లేక, గర్భఫలము లేక అంగలార్చున్న నా ప్రియ బిడ్డలందరినీ, నా ప్రియ చెల్లెలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము దయచేయి. సరైన పనులు లేక, చేతి వృత్తి పనులు చేసుకునే వారికి సరైన పనులు లేకున్నవారు పనులను దయచేయి. వ్యాపారాలు సరిలేవని బాధించబడుతున్నారు, వ్యవసాయం సరిలేదని బాధించబడుతున్నారు, పశువుల మందల్లో సరిగా లేవా, పాలు ఇవ్వటం లేదని బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మోకరించిన ప్రతి ఒక్కరికి వారి కోరికను మీరు తీర్చి సఫలపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమెన్. ప్రతి నెల 1వ తారీఖు గుర్తుంచుకోవాలి. ప్రతి నెల 1వ తారీఖు అంటే నెలలో మొదటి రోజు దైవారాధన ఉంటుంది. రండి ఆల్ నైట్ ప్రేయర్కి. ఆ రోజు రాత్రి కాలం 9:30 స్టార్ట్ అవుతుంది, 2:30 క్లోజ్ అవుతుంది. దయచేసి రండి. మీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.